ఈ వీడియోలో మనము శ్రీ దేవి భాగవతంలో పరీక్షిత్తుని శాపగ్రస్తుడగుట మరియు రురు ముని ప్రియురాలిని బ్రతికించుకొనుట ఈ కథను చదువుకుందాం. ఈ వీడియోలో మనం పరీక్షిత్తు విప్రుని శాపమున మరణించాడట. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ సమయమున మంత్రవేత్తయగు కశ్యపుడును ఒక మునిధనార్థి అయి రాజునకు చావు తప్పించి డబ్బు సంపాదించుటకు రాజున్న చోటుకు బయలుదేరెను. నిన్నటి వీడియోలో మనం చదువుకున్నాం కదా, ఆ పరీక్షిత్తుకి శాప విముక్తి కోసం శాపం గురించి రురుముని శ్రీరాము బ్రతికించుకున్నాడు పరీక్షిత్ మహారాజు తన మంత్రులతో చెప్పాడనమాట. అయితే ఆ మంత్రులు ఏం చేశారంటే ఆయనకు 7 అంతస్తుల భవనం, అంటే ఒంటి మేడ అంటారు కదా, అలా 7 అంతస్తుల భవనం కట్టించి ఆ భవనం పైన ఆయన కూర్చుని ఆయనతో పాటు మంత్రులంతా కూడా ఉన్నారు. ఎవ్వరిని, ఇంకా వేరే వాళ్ళని ఎవ్వరిని కూడా ఆ అంతఃపురంలోనికి, ఆ బిల్డింగ్లోనికి రానివ్వట్లేదు. అలా ఆయన ఆ శాపం నుంచి పక్కకు వెళ్ళిపోవాలి, ఆ శాపం నాకు తగలకూడదు అని చెప్పేసి ఎన్నో శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు పరీక్షిత్ మహారాజు. కానీ ఆ విధిరాజును ఎవరు తప్పించలేరు కదా, అదే ఇప్పుడు జరగబోతుందన్నమాట. అయితే ఒక మంత్రవేత్త కశ్యపుడిని మునిధనార్థి రాజుని నేను బతికిస్తాను, నేను శాపం నుంచి విముక్తి చేస్తాను అని చెప్పేసి వచ్చాడంట. దానికి ఏం చేస్తున్నారో చూద్దాం. బయలుదేరెను. ఆనాడే తక్షకుడు బ్రాహ్మణ వేషంతో రాజు వద్దకు వెళ్ళుచు దారిలో కశ్యపుని చూచి, నీవెక్కడకు, ఏమి పని మీద వెళ్ళుచున్నావని ప్రశ్నింపగా, అతడు నా మంత్రప్రభావముచే రాజును బ్రతికించి ధనమును సంపాదింపవలనని వెళ్ళుచున్నాను అని పలికెను. అప్పుడు తక్షకుడు, నీకు కావలసినంత ధనమును నేనే ఇచ్చెదను, శ్రమపడక నీవింటికి వెళ్ళుమనగా, కశ్యపుడు ధ్యానించి రాజునకు మరణం తప్పదని ఎరిగి తక్షకున నుండి కావలసిన ధనమును తీసుకొని ఇంటికి వెళ్ళెను. తక్షకుడు సర్పములను తాపసునులుగా మార్చి రాజదర్శనమునకు పంపెను. తాను కూడా తాపస వేషముతో మంచి ఫలములను రాజునికు తీసుకొని వెళ్ళుచు ఒక పండులో చిన్న పురుగు రూపమున తాను దూరి ఉండెను. ఆనాడు రాజదర్శనం నిషేధింపబడుటచే మరునాడు రమ్మని ద్వారపాలకులు చెప్పిరి. బ్రాహ్మణ వేషంలోనున్న సర్పములు తాము తెచ్చిన ఫలములను మహారాజునకు పంపి వెడలిపోయిరి. పిమ్మట రాజు మంత్రులతో, మీరీ పండ్లను ఆరగింపుడు, నేను కూడా ఒక పండును తినదనిని ఒక పండును చీల్చగా నల్లని కన్నులతో ఎర్రని పురుగు కంటబడెను. ఇప్పుడు సూర్యుడు అస్తమించును, నాకు శాపము గడిచినది, నేను తక్షక విషమునకు భయపడుట ఎలా అని ఆ పురుగును తన కంఠముపై నుంచుకొనెను. ఆ పురుగు వెంటనే భయంకర తక్షక రూపము దాల్చి రాజు మెడను చుట్టి కాటువేసెను. మంత్రులెల్లా ఆశ్చర్యపడి మిక్కిలి దుఃఖించిరి. ఆ సర్పమును చూచి ఎల్లరూ భయపడి పరిగెత్తిరి. రక్షకులు గొల్లున ఏడ్చిరి. హాహాకారములు మిన్నుముట్టినవి. తక్షకుని విషాగ్ని జ్వాలలు చెలరేగి రాజును నిలువున కాల్చి ప్రాణములను తీసినవి. తక్షకుడు రాజు ప్రాణములను తీసి ఆకాశమునకు ఎగిరెను. రాజు కాలిపడిన చెట్టు వలె ప్రాణాలు వదిలి నేలపై కూలెను. జనులెల్లరూ మృతుడైన రాజును చూచి మిగుల దుఃఖించిరి. పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు పసివాడగుటచే మంత్రులు రాజునకు పరలోక క్రియలు జరిపించిరి. మంత్రులు పౌర జానపదులను బాలుడగు జనమేజయుణ్ణి ఒక సుముహూర్తమున సింహాసనంపై కూర్చుండబెట్టి జనమేజయునకు కృపాచార్యులు ధనుర్వేదమునంతయును నేర్పెను. జనమేజయుడు అన్ని విద్యలను నేర్చి బలశాలి అయి పరమార్థవేత్తయై జితేంద్రియుడై ధర్మరాజు వలె రాజ్య పరిపాలనమునర్చెను. అతనికి కాశీరాజు సువర్ణవర్ణాక్షుడు వపుష్టము తన కన్యనిచ్చి వివాహం జరిపెను. తన పరిపాలనచే ప్రజలను పరీక్షిత్తు సంతసింపజేసెను. చూశారు కదండి, మనము చేసిన విధి, మనం చేసిన కర్మ మనల్ని ఎప్పటికీ విడవదు. అది మంచి కర్మ అయితే మంచే మనకు తోడొస్తుంది, మనకు శిక్ష అనుభవించక తప్పదు. పరీక్షిత్ మహారాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన
తన కోపాన్ని అణుచుకోలేక చచ్చిన పామును ఆ ముని మెడలో వేయడం, ఆ ముని కుమారుడు తనని శపించటం, ఆ శాపాన్ని ఆ శాపం నుంచి బయటపడటానికి తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తను చేసిన కర్మను తను అనుభవించక తప్పలేదు. అయితే రేపటి రోజున మనము ఆస్తిక మహాముని జనమేజయుని సర్పయాగమును మాన్పించుట. అంటే ఈ కథకేంటంటే ముఖ్య కారణం, జనమేజయుడు పరీక్షిత్ మహారాజు కొడుకు కదా. పరీక్షిత్ మహారాజు ఎవరి వల్ల చనిపోయాడు? ఒక పాము, తక్షకుడనే పాము వల్ల చనిపోయాడు. కాబట్టి ఆయన పాము జాతి అనేవే లేకుండా చేయటాని కోసమని జనమేజయుడు సర్పయాగాన్ని నిర్వర్తించడానికి పూనుకుంటారు. అయితే దానిని ఆస్తిక మహాముని అనే మహాముని ఆ జనమేజయుని నిర్వహించే సర్పయాగాన్ని మాన్పించేట్లు ఆయనను ప్రోద్బలం చేస్తారు. అలా ఆ కథ ఏంటి అనేది ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. స్వస్తి.